దిగ్విజయము చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా తరికిట జము. అక్క ఈరోజు ఏ కథ చెప్పబోతున్నావు? ఏ కథ చెప్తుంది? సీత ఇష్టాలో సీత కష్టాలో చెప్తుంది. కాదు, ఈ రోజు నేను చిన్నతనం నుండి గణితం ఇష్టమని గణితంపై మక్కువ ఎక్కువ చూపిస్తూ గొప్పగా ఎదిగిన శ్రీనివాస రామానుజన్ గురించి చెప్పబోతున్నాను. సరేనా? సరే అక్క, చెప్పు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన గొప్పవాడి కథరా తమిళనాడులో ఈరుటూరులో జన్మించాడురా చదువు సంధ్యలలోనా క్రమశిక్షణలోనా ముందుంటాడురా లెక్కలలో లెక్కలేనంత మక్కువ ఎక్కువరా తరికిట జము. అంత గొప్పవాళ్ళ కన్నా ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు కదక్క. వారి గురించి, వారి కుటుంబం గురించి ఒక్కసారి చెప్పక్క. అక్కల్లారా చెల్లెల్లారా, మహానుభావులంతా విజ్ఞానవంతులంతా మన భారతదేశంలోనే జన్మించారు. తమిళనాడులోని ఈరుటూరు గ్రామంలో శ్రీనివాస అయ్యంగర్ మరియు కోమలమ్మలకు జన్మించిన ముద్దుల పుత్రుడే ఈ శ్రీనివాస రామానుజన్. ఈయన 1887లో జన్మించారు. వీళ్ళు చెల్లెల్లారా, మహానుభావులంతా విజ్ఞానవంతులంతా మన భారతదేశంలోనే జన్మించారు. తమిళనాడులోని ఈరుటూరు గ్రామంలో శ్రీనివాస అయ్యంగర్ మరియు కోమలమ్మలకు జన్మించిన ముద్దుల పుత్రుడే ఈ శ్రీనివాస రామానుజన్. వీరిది చాలా పేద కుటుంబం. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు శ్రీనివాస రామానుజన్ అంటే చాలా ఇష్టం. పిల్లలంటే తల్లిదండ్రులకు ఎప్పుడు ప్రేమే కదక్క. అంతేకాదు చెల్లి, శ్రీనివాస రామానుజన్ చిన్నతనంలోనే త్రికోణమితి చాలా కృష్ణంగా చదివాడు. అదే విధంగా 13 ఏళ్లలోనే సిద్ధాంతాలు సొంతంగా ఉపయోగించాడు. ఎంత గొప్ప విషయం అక్క. అంత చిన్న వయసులోనే అన్ని సిద్ధాంతాలు సొంతంగా రూపొందించాడా? అందరూ మనలాగే ఉంటారా? మన టీచర్లు చెప్పే పాఠాలే సరిగ్గా వినం. ఆయన చూసారా ఇంత చిన్న వయసులో ఇన్ని సిద్ధాంతాలు తెలుసుకోవాలి. సరే, ఆయన గురించి చెప్తాను, వినండి. ఆయనకి 1909లో ఈయనకి జానకి అనే అమ్మాయితో వివాహం జరిగింది. అంటే జానకి రాముల వివాహం జరిగిందన్నమాట. భలే చెప్పావు చెల్లి. అంతేకాకుండా శ్రీనివాస రామానుజన్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్, మ్యాజిక్ స్క్వేర్స్, ప్రైమ్ నెంబర్స్ ఇలాంటివి ఎన్నో పరిశోధనలు చేశాడు. తన పరిశోధన ఫలితాలను ప్రొఫెసర్ గారికి పంపించారు. అప్పుడు ప్రొఫెసర్ దాన్ని చూసి సంతోషించి ఇంగ్లాండ్కు రమ్మని ఆహ్వానించారు. ఆ తర్వాత ఏం జరిగిందక్క? అవునక్క, దాని తర్వాత ఏం జరిగింది? ఇంత గొప్ప మేధావికి కలిగిన నష్టం తెలుసుకోరా సోదరా, తెలుసుకోరా తమ్ముడా. అతనికి ఏం కష్టం వచ్చిందక్క? అంతులేని అనారోగ్యం కృంగదీసే కదరా, అయ్యో కృంగదీసే కదరా. వైద్యులంతా ఎంత ప్రయత్నించినా జబ్బు తగ్గలేదు కదరా, అయ్యో తగ్గలేదు కదరా. విన్నారా పిల్లలు? ఈయన 32 ఏటినే మరణించాడు. ఈయన బతికినంత కాలం కీర్తి ప్రతిష్టలతో బతికాడు. కాబట్టి ప్రభుత్వం ఈయన పుట్టినరోజైనా గుర్తు చేసుకోవాలి అని డిసెంబర్ 22 ప్రభుత్వం ఈయన పుట్టినరోజున గణిత దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. అక్క చెప్పింది విన్నావుగా. మనం ఎన్ని రోజులు బ్రతికామని కాదు, మనం ఎంత కీర్తి ప్రతిష్టలతో బ్రతికామనేదే గొప్ప. ఆయన జీవితాన్ని నిదర్శనంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి. భలే చెప్పారు పిల్లలు. ఇక మనం కథ ముగిద్దాం.